నహూము 1-3 అధ్యాయాలు. అధ్యాయం 1. నీనెవెను గూర్చిన దేవోక్తి, ఎల్కోషువాడగు నహూమునకు కలిగిన దర్శనమును వివరించు గ్రంథము. 2 యెహోవా రోషముగలవాడై ప్రతికారము చేయువాడు, యెహోవా ప్రతికారము చేయును. ఆయన మహోగ్రతగలవాడు, యెహోవా తన శత్రువులకు ప్రతికారము చేయును, తనకు విరోధులైన వారిమీద కోపముంచుకొనును. 3 యెహోవా దీర్ఘశాంతుడు, మహాబలముగలవాడు, ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచెడు. యెహోవా తుపానులోను సుడిగాలిలోను వచ్చువాడు, మేఘములు ఆయనకు పాదధూళిగా నున్నవి. 4 ఆయన సముద్రమును గద్దించి ఆరిపోజేయును, నదులన్నిటిని ఆయన ఎండిపోజేయును, బాషానును కర్మెలును వాడిపోవును, లెబానోను పుష్పము వాడిపోవును. 5 ఆయనకు భయపడి పర్వతములు కంపించును, కొండలు కరిగిపోవును, ఆయన ఎదుట భూమి కంపించును, లోకమును అందలి నివాసులందరూను వణకుదురు. 6 ఆయన ఉగ్రతను సహింపగలవాడెవడు, ఆయన కోపాగ్ని ఎదుట నిలువగలవాడెవడు. ఆయన కోపము అగ్నివలె పారును, ఆయన కొండలను కొట్టగా అవి బద్దలగును. 7 యెహోవా ఉత్తముడు, శ్రమదినమందు ఆయన ఆశ్రయదుర్గము, తనయందు నమ్మికయుంచు వారిని ఆయన ఎరుగును. 8 ప్రళయ జలమువలె ఆయన ఆ పురస్థానమును నిర్మూలము చేయును, తన శత్రువులు అంధకారములో దిగువరకు ఆయన వారిని తరుమును. 9 యెహోవాను గూర్చి మీ దురాలోచన ఏమి? బాధ రెండవమారు రాకుండా ఆయన బొత్తిగా దానిని నివారణ చేయును. 10 ముండ్లకంపవలె శత్రువులు కూడినను వారు ద్రాక్షారసము త్రాగి మత్తులైనను ఎండిపోయిన చెత్తవలె కాలిపోవుదురు. 11 నీనెవే, యెహోవా మీద దురాలోచన చేసి వ్యర్థమైన వాటిని బోధించినవాడొకడు నీలో నుండి బయలుదేరియున్నాడు. 12 యెహోవా సెలవిచ్చునదేమనగా, వారు విస్తారజనమై పూర్ణ బలము కలిగియున్నను కోతయందైనట్లు వారు కోయబడి నిర్మూలమగుదురు. నేను నిన్ను బాధపరచితినే, నేను నిన్నిక బాధపెట్టను. 13 వారి కాడిమ్రాను నీమీద ఇక మోపకుండ నేను దాని విరుగగొట్టుదును, వారి కట్లను నేను తెంపుదును. 14 నీనెవే, యెహోవా నిన్నుబట్టి ఆజ్ఞ ఇచ్చునదేమనగా, నీ పేరు పెట్టుకొనువారు ఇకను పుట్టకయుందురు. నీ దేవతాలయములో చెక్కబడిన విగ్రహమేగాని పోతపోసిన ప్రతిమయేగాని ఒకటి లేకుండా అన్నిటినీ నాశనము చేతును. నీవు పనికిమాలినవాడవు గనుక నేను నీకు సమాధి సిద్ధపరచుచున్నాను. 15 సువార్త ప్రకటించుచు సమాధాన వర్తమానము తెలియజేయువాని పాదములు పర్వతముల మీద కనబడుచున్నవి. యూదా, నీ పండుగల నాచరింపుము, నీ మ్రొక్కు బళ్లను చెల్లింపుము. వ్యర్థుడు నీ మధ్యనిక సంచరించడు, వాడు బొత్తిగా నాశనమాయెను. అధ్యాయం 2. 1 లయకర్త నీమీదికి వచ్చుచున్నాడు, నీ దుర్గమునకు కావలి కాయుము, మార్గములో కావలియుండుము, నడుము బిగించుకొని బహుబలముగా ఎదిరించుము. 2 దోచుకొనువారు వారిని దోపుడు సొమ్ముగా పట్టుకునినను, వారి ద్రాక్షావల్లులను నరికి వేసినను, అతిశయాస్పదముగా ఇశ్రాయేలీయులకు వలె యెహోవా యాకోబు సంతతికి మరల అతిశయాస్పదముగా అనుగ్రహించును. 3 ఆయన బలాఢ్యుల డాళ్లు ఎరుపాయెను, పరాక్రమశాలురు రక్తవర్ణపు వస్త్రములు ధరించుకొనియున్నారు. ఆయన సైన్యము వ్యూహపరచిన దినమున రథభూషణములు అగ్నివలె మెరయుచున్నవి, సరళదారుమయమైన ఈటెలో ఆడుచున్నవి. 4 వీధులలో రథములు మిక్కిలి తొందరగా పోవుచున్నవి, రాజమార్గములలో రథములు ఒక దానిమీద నొకటి పడుచు పరుగెత్తుచున్నవి, అవి దివిటీలవలె కనబడుచున్నవి, మెరుపులవలె అవి పరుగెత్తుచున్నవి. 5 రాజు తన పరాక్రమశాలురను జ్ఞాపకము చేసి కొనగా వారు నడుచుచు పడిపోవుదురు, ప్రాకారమునకు పరుగెత్తి వచ్చి మ్రాను సిద్ధపరచుదురు. 6 నదుల దగ్గరనున్న గుమ్మములు తెరువబడుచున్నవి, నగరు పడిపోవుచున్నది. 7 నిర్ణయమాయెను, అది దిగంబరమై కొనిపోబడుచున్నది, గువ్వలు మూల్గునట్లు దాని దాసీలు రొమ్ము కొట్టుకొనుచు మూల్గుచున్నారు. 8 కట్టబడినప్పటి నుండి నీనెవే పట్టణము నీటికొలను వలె ఉండెను, దాని జనులు పారిపోవుచున్నారు. నిలువుడి నిలువుడి అని పిలిచినను తిరిగి చూచువాడొకడును లేడు. 9 వెండి కొల్లపట్టుడి, బంగారము కొల్లపట్టుడి, అది సకల విధములైన విచిత్రములగు ఉపకరణములతో నిండియున్నది, అవి లెక్కలేకయున్నవి. 10 అది వట్టిదిగాను శూన్యముగాను పాడుగాను అగుచున్నది, జనుల హృదయము కరిగిపోవుచున్నది, మోకాళ్ళు వణకుచున్నవి, అందరి నడుములు బహుగా నొచ్చుచున్నవి, అందరి ముఖములు తెల్లబోవుచున్నవి. 11 సింహముల గుహ ఏమాయెను, సింహపు పిల్లల మేతస్థలమేమాయెను, ఎవరును బెదరింపకుండా సింహమును ఆడుసింహమును సింహపు పిల్లలను తిరుగులాడు స్థలమేమాయెను. 12 తన పిల్లలకు కావలసినంత చీల్చివేయుచు, ఆడుసింహములకును కావలసినంత గొంతుక నొక్కిపట్టుచు, తన గుహలను ఎరతోను తన నివాసములను వేటాడి పెట్టిన ఎరతోను నింపిన సింహమేమాయెను.
13 నేను నీకు విరోధినయ్యున్నాను, వాటి పొగ పైకెక్కునట్లుగా నీ రథములను కాల్చివేసెదను, కత్తి నీ కొదమ సింహములను మృంగివేయును, నీకిక దొరకకుండా భూమిలో నుండి నీవు పట్టుకొనిన ఎరను నేను తీసివేతును, నీ దూతల శబ్దము ఇక వినబడదు. ఇదే సైన్యములకధిపతియగు యెహోవా వాక్కు. అధ్యాయం 3. ఒకటి నరహత్య చేసిన పట్టణమా, నీకు శ్రమ, అది ఎడతెగక ఎర పట్టుకొనుచు మోసముతోను బలాత్కారముతోను నిండియున్నది. 2 సారథి యొక్క చబుకు ధ్వనియు చక్రముల ధ్వనియు గుర్రముల త్రొక్కుడు ధ్వనియు వడిగా పరుగెత్తు రథముల ధ్వనియు వినబడుచున్నవి. 3 రౌతులు వడిగా పరుగెత్తుచున్నారు, ఖడ్గములు తలతలలాడుచున్నవి, ఈటెలు మెరయుచున్నవి, చాలామంది హతమవుచున్నారు, చచ్చినవారు కుప్పలు కుప్పలుగా పడియున్నారు, పీనుగులకు లెక్కయే లేదు, పీనుగులు కాలికి తగిలి జనులు తొట్రిల్లుచున్నారు. 4 చక్కని దానవై వేశ్యవై చిల్లంగి తనమందు జ్ఞానముగల దానవై జారత్వము చేసి జనాంగముల మీద చిల్లంగితనము జరిగించి సంసారములను అమ్మివేసిన దానా, 5 నీవు చేసిన అధిక జారత్వమును బట్టి సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు ఇదే, నేను నీకు విరోధినయ్యున్నాను, నీ చెంగులు నీ ముఖము మీదకెత్తి జనములకు నీ మానమును రాజ్యములకు నీ యవమానమును నేను బయలుపరతును. 10 మంది ఎదుట నీమీద మాలిన్యము వేసి నిన్ను అవమానపరచెదను. 7 అప్పుడు నిన్ను చూచువారందరూ నీ యొద్ద నుండి పారిపోయి, నీనెవె పాడైపోయెనే, దాని కొరకు అంగలార్చువారెవరు, నిన్ను ఓదార్చు వారిని ఎక్కడ నుండి పిలుచుకొని వచ్చెదము అందురు. 8 సముద్రమే తనకు ఆపుగాను సముద్రమే తనకు ప్రాకారముగాను చేసుకుని, బహుజనములచేత చుట్టబడి నైలునది దగ్గర నుండిన నోవమోను పట్టణము కంటే నీవు విశేషమైన దానవా. 9 కూషీయులును ఐగుప్తీయులును దాని శూరులైరి, వారు విస్తార జనముగా నుండిరి, పూతువారును లూబీయులును నీకు సహాయులయ్యుండిరి. 10 అయినను అది చెరపట్టబడి కొనిపోబడెను, రాజమార్గముల మొగలయందు శత్రువులు దానిలోని చిన్నపిల్లలను బండలకు వేసి కొట్టి చంపిరి, దాని గనుల మీద చీట్లు వేసి దాని ప్రధానులనందరిని సంకెళ్లతో బంధించిరి. 11 నీవును మత్తురాలవై దాగుకొందువు, శత్రువు వచ్చుట చూచి ఆశ్రయదుర్గము వెదకుదువు. 12 అయితే నీ కోటలన్నీయు అకాలపు పండ్లు గల అంజూరపు చెట్లవలె ఉన్నవి, ఒకడు వాటిని కదిలింపగానే పండ్లు తినవచ్చిన వాని నోట పడును. 13 నీ జనులు స్త్రీల వంటి వారైరి, నీ శత్రువులు చొచ్చునట్లు నీ దేశపు గవునులా అడ్డకర్లు తీయబడి ఉన్నవి, అగ్ని నీ అడ్డగడియలను కాల్చుచున్నది. 14 ముట్టడివేయు కాలమునకు నీళ్లు చేదుకొనుము, నీ కోటలను బలపరచుము, జిగట మంటిలోనికి దిగి ఇటుకల బురదను త్రొక్కుము, ఆవములను సిద్ధపరచుము. 15 అచ్చటనే అగ్ని నిన్ను కాల్చివేయును, ఖడ్గము నిన్ను నాశనము చేయును, గొంగళి పురుగు తినివేయు రీతిగా అది నిన్ను తినివేయును, నీవు సంఖ్యకు గొంగళి పురుగులంత విస్తారముగాను మిడుతలంత విస్తారముగాను ఉండుము. 16 నీ వర్తకులు లెక్కకు ఆకాశ నక్షత్రముల కంటే ఎక్కువగానున్నను గొంగళి పురుగు వచ్చి అంతయు నాకివేసి ఎగిరిపోయెను. 17 నీవు ఏర్పరచిన శూరులు మిడుతలంత విస్తారముగా నున్నారు, నీ సైనికులు చలికాలమందు కంచెలలో దిగిన గొంగళి పురుగుల వలె నున్నారు. ఎండకాయగా అవి ఎగిరిపోవును, అవి ఎక్కడ వాలినది ఎవరికిని తెలియదు. 18 అష్షూరు రాజా, నీ కాపరులు నిద్రపోయిరి, నీ ప్రధానులు పండుకొనిరి, నీ జనులు పర్వతముల మీద చెదరిపోయిరి, వారిని సమకూర్చువాడొకడును లేడు. 19 నీకు తగిలిన దెబ్బ బహు చెడ్డది, నీ గాయమునకు చికిత్స ఎవడును చేయజాలడు, జనులందరూ ఎడతెగక నీచేత హింసనొందిరి, నిన్ను గూర్చిన వార్త వినువారందరూ నీ విషయమై చప్పట్లు కొట్టుదురు.